1995లో శివసేన 75 శాసనసభ స్థానాలు గెలుచుకున్నటువంటి నేపథ్యంలో శివసేనకు సంబంధించినటువంటి మనోహర్ జోషిని ముఖ్యమంత్రిగా చేశారు. భారతీయ జనతా పార్టీ ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నారు. అయితే ఇప్పుడు మహాయుతి కూటమి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి నేపథ్యంలో మహాయుతి కూటమికి నాయకత్వం వహించినటువంటి భారతీయ జనతా పార్టీ 132 శాసనసభ స్థానాలను గెలుచుకుంటే మరి గతంలో జరిగినటువంటి ఒప్పందాల ప్రకారం భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పదవిని కోరుతున్నటువంటి నేపథ్యంలో అయితే ఈ ఎన్నికలకు శాసనసభ ఎన్నికలకు ముందు అంతర్గతంగా కుదిరినటువంటి ఒప్పందం ఏంటి అంటే మరొకసారి మహాయుతి కూటమి అధికారంలోకి వస్తే శివసేనకు సంబంధించినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రిగా చేస్తామనేటటువంటి హామీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఆ విధమైనటువంటి ఫలితాలు ఇవాళ వచ్చాయి. మొత్తం మహారాష్ట్ర ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచినటువంటి వ్యక్తి ఏక్నాథ్ షిండేనే. ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన పార్టీ ఈ స్థాయిలో విజయం సాధించడానికి కారణము తర్వాత ఇవాళ మహాయుతి కూటమి మహారాష్ట్రలో అధికారంలోకి రావటానికి ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించడానికి ఈ 2 సంవత్సరాలుగా ఏక్నాథ్ షిండే పరిపాలన ఒక కారణమైంది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ముందుండి కూటమికి నాయకత్వం వహించినటువంటి ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎక్కువ శాసనసభ స్థానాలు గెలిచింది కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి మరొకసారి దేవేంద్ర ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రిగా చేస్తారా అనేటటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఏక్నాథ్ షిండేకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ ఎన్నికలలో మహారాష్ట్రలో 6 రీజియన్స్ ఉంటే 2 రీజియన్స్ లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడానికి ఏక్నాథ్ షిండే ఫ్యాక్టర్ పనిచేసింది అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంకణ్ ప్రాంతంలో 39 శాసనసభ స్థానాలు ఉంటే మహాయుతి కూటమి 35 శాసనసభ స్థానాల్లో విజయం సాధించింది. దానికి ప్రధాన కారణము ఏక్నాథ్ షిండే నాయకత్వం వహించడం అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అదేవిధంగా ఏక్నాథ్ షిండే ఒక మరఠ్వాడాకు సంబంధించినటువంటి వ్యక్తి. మరఠ్వాడాలో కూడా 46 శాసనసభ స్థానాలు ఉంటే 41 శాసనసభ స్థానాల్లో కూడా మహాయుతి కూటమి అద్భుతమైనటువంటి విజయం సాధించింది. అంటే అటు కొంకణ్లో కానీ మరఠ్వాడాలో కానీ ఏక్నాథ్ షిండే ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీని అంటే అక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 96 స్ట్రైక్ రేట్ ని సాధించినటువంటి మహాయుతి కూటమి దానికి ప్రధానమైనటువంటి కారణము ఏక్నాథ్ షిండే నాయకత్వం అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంటే మరొక వైపు ఏక్నాథ్ షిండే పరిపాలనకి ప్రజలు ఆమోదం తెలిపారు కాబట్టి ఏక్నాథ్ షిండేనే తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏక్నాథ్ షిండేకు ఉన్నటువంటి మరొక అడ్వాంటేజ్ 31% ఉన్నటువంటి మరాఠాలు మొత్తము మహారాష్ట్రలో చాలా బలమైనటువంటి వర్గము 31% ఉంటుంది. 31% ఉన్నటువంటి మరాఠాలకు సంబంధించినటువంటి వ్యక్తే ఈ ఏక్నాథ్ షిండే కాబట్టి మెజారిటీ వర్గానికి ఇప్పటి వరకు మహారాష్ట్రకి 13 మంది మరాఠాలు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు కాబట్టి మరాఠా ఫ్యాక్టర్ మహారాష్ట్రలో చాలా బలమైనటువంటి ఫ్యాక్టర్ కాబట్టి మరాఠాకు సంబంధించినటువంటి వ్యక్తి ఏక్నాథ్ షిండే తదుపరి ముఖ్యమంత్రి అవుతారనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి ఇవాళ మహాయుతి కూటమి అద్భుత విజయం సాధించడానికి కూడా ఏక్నాథ్ షిండే కారణమయ్యాడు కాబట్టి ఏక్నాథ్ షిండే పరిపాలనకే ప్రజలు ఓటు వేశారు అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంటే మహారాష్ట్రలో మహాయుతి కూటమి అద్భుతమైన విజయం సాధించడానికి ఏక్నాథ్ షిండే పరిపాలన, ఏక్నాథ్ షిండే తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఏక్నాథ్ షిండే ఒక బలమైనటువంటి సామాజిక వర్గమైనటువంటి మరాఠాలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఏక్నాథ్ షిండే ప్రాతినిధ్యం వహించేటటువంటి మరఠ్వాడాలోనూ కానీ కొంకణ్లో కానీ మహాయుతి కూటమి అద్భుతమైనటువంటి విజయం సాధించింది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని గనక కలబోసి చూసినప్పటికీ ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలకు ముందు అంతర్గత ఒప్పందాల్లో భాగంగా మళ్ళా మహాయుతి కూటమి అధికారంలోకి వస్తే ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి అవుతారనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏ కోణంలో చూసినా, ఏ రాజకీయ అంశాల్లో చూసినా, సామాజిక అంశాల్లో చూసినా, పరిపాలనా పరమైనటువంటి ఫ్యాక్టర్స్ లో చూసినా ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి కావటానికే తదుపరి ముఖ్యమంత్రి కావటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రకి 2 బ్రాహ్మణులు ముఖ్యమంత్రిగా వ్యవహారం చేస్తే మనోహర్ జోషి 1995లో, తర్వాత 2014లో దేవేంద్ర ఫడ్నవీస్ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. దేవేంద్ర ఫడ్నవీస్ కి బలం ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీలో ముఖ్యమైన నేత అయినప్పటికీ కూడా ఇవాళ ఏక్నాథ్ షిండేని కాదని ఏక్నాథ్ షిండేకి అవకాశం ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా చేయకపోతే ఏక్నాథ్ షిండేని భారతీయ జనతా పార్టీ మోసం చేసింది అనేటటువంటి ఒక ప్రచారాన్ని ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా చేసేటటువంటి అవకాశం ఉంది. అంటే రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేయకపోతే నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా
ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా చేయడానికి మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ స్థానిక మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ పట్టుబడుతుంది ఏంటంటే 132 శాసనసభ స్థానాలు మనం గెలిచిన తర్వాత కూడా ముఖ్యమంత్రి పదవి కూటమిలో ఉన్నటువంటి పార్ట్నర్స్ కి ఇవ్వటం వల్ల రాంగ్ సంకేతాలు వెళ్తాయి, వ్యతిరేకమైనటువంటి సంకేతాలు వెళ్తాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పదవి తీసుకోవటం సహేతుకము, న్యాయం అనేటటువంటి వాదాన్ని తెరపైకి తెస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వివాదం నెలకొన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మహారాష్ట్రలో తదుపరి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ కంటే కూడా ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి కావడానికి అన్ని రాజకీయపరమైనటువంటి పొలిటికల్ ఫ్యాక్టర్స్ కానీ, సోషల్ ఫ్యాక్టర్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఫ్యాక్టర్స్ కానీ ఏక్నాథ్ షిండేకి అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండేనే అవుతారనేది రాజకీయ వర్గాల్లో విస్తృతంగా అనిపిస్తున్నటువంటి ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను స్పష్టంగా చెప్తున్నది, బహుశా భారతీయ జనతా పార్టీ ఏక్నాథ్ షిండేని మహారాష్ట్రకి తదుపరి ముఖ్యమంత్రిగానే చేస్తుందనేటటువంటి అభిప్రాయం అయితే నాకుంది. కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలు భారతీయ జనతా పార్టీ తీసుకొని ముఖ్యమంత్రి లాంటి పదవిని మాత్రం శివసేన ఏక్నాథ్ షిండే వర్గమైనటువంటి ఏక్నాథ్ సంభాజీ షిండేకే తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అవటానికి ఎక్కువ అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.